దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని చెల్లపల్లి పారిశ్రామిక వాడలో ఉన్నాము. ఈరోజు మనము హైటెక్ హైడ్రాలిక్ ఇంజనీర్స్ అధినేత రోషిరెడ్డి గారిని కలవబోతున్నాము. ఉమ్మడి నల్గొండ జిల్లాలో, నేటి యాదాద్రి జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక పోస్ట్ మాస్టర్ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక పారిశ్రామికవేత్తగా మారాలని ఒక లక్ష్యంతోని తాను అనేక పరిశ్రమల్లో పనిచేసి తానే ఒక పరిశ్రమ పెట్టి ఈరోజు హైటెక్ హైడ్రాలిక్ ఇంజనీర్స్ అధినేతగా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు రోషిరెడ్డి గారు. హైటెక్స్ హైడ్రాలిక్ ఇంజనీర్స్ అధినేతగా ఆయన సాధిస్తున్న విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు మనం రోషిరెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు జక్కా రోషిరెడ్డి. మాది చాడా గ్రామము. హైటెక్ హైడ్రాలిక్ ఇంజనీర్స్. ప్రస్తుతం 55 crore టర్న్ ఓవర్ రీచ్ అయినాము. 50 lakhs నుంచి 55 కోట్ల టర్న్ ఓవర్ వరకు రీచ్ అయినాము. దగ్గర నాకు 120 నుంచి 150 మంది ఎంప్లాయ్మెంట్ వర్క్ చేస్తున్నారు. సో అందరికీ పిఎఫ్లు, ఈఎస్ఐలు అన్నీ ఇస్తాం. నా స్వగ్రామము చాడా, భువనగిరి దగ్గర, యాదగిరిగుట్ట, భువనగిరి దగ్గర. మా అమ్మ పేరు లక్ష్మి, నాన్నగారి పేరు మల్లారెడ్డి. నాన్న వ్యవసాయదారుడు అండ్ పోస్ట్ మాస్టర్, రెండు. కష్టపడే తత్వం నేర్చుకున్నాం. 10th వరకు, బాల్యం నుంచి 10th వరకు చాడా గ్రామంలో చదువుకున్నాము. ఇంటర్మీడియట్ వచ్చి నకరికల్ ఏవిఎం కాలేజ్. ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ రాయచూరు, కర్ణాటకలో చదువు. నాది ఇంజనీరింగ్ అయిపోయిన ఎమ్మటే రిజల్ట్స్ కూడా రాకుండానే నేను కేఎల్ఆర్ రిక్స్ కంపెనీలో జాయిన్ కావడం జరిగింది 95 ఆగస్టులో. సో అక్కడి నుంచి వెళ్ళి నా ప్రయాణం మొదలైంది. డిజైన్ ఇంజనీర్గా నేను పనిచేసింది అక్కడ. ఆల్మోస్ట్ నా 4 years అక్కడ పనిచేసినాను. యాక్చువల్గా నేను కేఎల్ఆర్లో జాబ్ చేస్తూ అమెరికా పోదామన్న, అందరితో పాటు ఆ టైంలో 2000 ఇయర్ టైంలో అందరూ అమెరికా అంటుండే. సో మా క్లాస్మేట్లు అందరూ చాలా మంది వెళ్ళారు. వారితో పాటు నేను కూడా వెళ్దామన్న ఆలోచన ఉండే. కాకపోతే నాది వీసా రిజెక్ట్ అవ్వడం వల్ల నేను ఇక్కడ ఉండిపోయాను. హైటెక్ హైడ్రాలిక్ ఇంజనీర్స్ హైడ్రాలిక్ మిషన్లు చేస్తాము, అంటే ఇండస్ట్రీకి సంబంధించిన మిషనరీ, ప్లస్ ఈ బెల్ట్ కన్వేయర్ కాంపోనెంట్స్, అంటే మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ అంటాము. ఇవి జనరల్గా పవర్ ప్లాంట్స్, షుగర్ ప్లాంట్స్, సిమెంట్ ప్లాంట్స్, స్టీల్ ఇండస్ట్రీ, మైనింగ్స్, ప్లస్ షీషోర్ ఏరియాలలో, పోర్ట్లలో యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఇది. సో మెటీరియల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పోవాలంటే ఇంతకుముందు మనుషులు లేదంటే లారీలు తీసుకుపోయేది. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారము ఆ బెల్ట్ మీద ట్రావెల్ అవుతుంది. ఇది ఒక చిన్న చిన్న మీరు ఆల్రెడీ క్రషర్స్ లాంటివి చూసి ఉంటారు, కానీ జనరల్గా అది ఓన్లీ 100 meters వరకే ఉంటుంది. మా కన్వేయర్ ఆల్మోస్ట్ 4 kilometers 5 kilometers దూరం మెటల్ మూవ్మెంట్ ఉంటుంది. ఒక ఫారెస్ట్ నుండి వెళ్ళి ఏరియాకి మెటల్ డంప్ చేయాలంటే కన్వేయర్ నుంచి వెళ్ళి మెటల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మేము జనరల్గా మా ఎండ్ ప్రోడక్ట్ మాత్రం గవర్నమెంట్కి వెళ్తుంది. పవర్ ప్లాంట్స్, ప్రతి ఒక్క పవర్ ప్లాంట్లో మేము రీసెంట్గా కొత్తగూడెం పవర్ ప్లాంట్కి, తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగూడెం పవర్ ప్లాంట్ ప్రొడక్ట్స్ మొత్తం మా ప్రొడక్ట్సే ఉన్నాయి అక్కడ. ప్లస్ సిమెంట్ ప్లాంట్స్, అల్ట్రాటెక్ కావచ్చు, లేకపోతే భారతీ సిమెంట్, వీళ్ళందరికీ మా ప్రొడక్ట్సే యూజ్ అవుతాయి. దీంతోపాటు కొన్ని మైనింగ్ సంబంధించినవి, లేకపోతే పవర్ ప్లాంట్కి సంబంధించినవి వేరే బయట దేశాలకు కూడా సప్లై చేయడం జరిగింది. ఒమన్కి సప్లై చేసినాము, సౌత్ ఆఫ్రికా కంట్రీస్కి కొన్ని సప్లై చేసినాము, తర్వాత మెక్సికోకి సప్లై చేసినాము, ఆస్ట్రేలియాకి సప్లై చేసినాము. డిఫరెంట్ కంట్రీలకి ఎక్స్పోర్ట్స్. కొన్ని ఇంకా మాకు తెలియని సందర్భాలు కూడా ఉంటాయి. మా ఎండ్ కస్టమర్ ఎక్కడంటే అక్కడ తీసుకుపోతుంటారు. వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళకి సప్లై చేస్తాం, వాళ్ళు వేరే దగ్గర నుంచి ఇన్స్టాల్ చేసుకుంటారు. మా శ్రీమతి గారి పేరు జక్కా శేషావతి. సో ఆమె ఫార్మసిస్ట్ బేసికల్గా. కొన్ని రోజులు మెడికల్ షాపు రన్ చేసింది, బట్ ఇప్పుడు హౌస్ వైఫ్గానే ఉంటుంది. బట్ అప్పుడప్పుడు ఎప్పుడన్నా బిజినెస్ చూసుకోవడం జరుగుతుంది. బయటకు వెళ్ళి వేరే దేశం వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటుంది. మా పిల్లలు, మా పాప నేహారెడ్డి, తను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంఎస్కు అమెరికాకి వెళ్ళింది. సో ఇమ్మీడియట్గా నేను రమ్మని అడిగాను. కాకపోతే 1 year ఎక్స్పీరియన్స్ అక్కడ నేను బయట కంపెనీలో పనిచేసుకొని వస్తా. సో కంపల్సరీ ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్లో కానీ మేలో కానీ ఆమె వచ్చి ఇప్పుడు అదే కొత్త ఏదైతే ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, సో అది ఆమెకు హ్యాండ్ ఓవర్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నా. సో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలన్న కాన్సెప్ట్లో సరే ఒక 1 year ఆమె ఎక్స్పీరియన్స్ తీసుకుంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇంచుమించు ఒక ఫ్యాక్టరీ ఆమెకు అప్పచెప్పడం. కొడుకు పేరు అనీష్ రెడ్డి. సో తను 10th అయిపోయింది. 10th తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రీసెంట్గా అయిపోయింది. స్పోర్ట్స్ స్కూల్ అని బెంగళూరులో జాయిన్ చేసిన. అంటే విద్య ఒకటే కాదు, హెల్త్ కూడా బాగుండాలన్న కాన్సెప్ట్ అది. స్పోర్ట్స్ స్కూల్లో అంటే 50% స్పోర్ట్స్, 50% ఎడ్యుకేషన్. నేను ఈ స్టేజ్లో ఉండడానికి కానీ, నేను సాధించిన విజయాలకు మూల కారణము బేసికల్గా ఎవరు చెప్పినా తల్లిదండ్రులు. అది దాన్ని మరవలేమి, దాన్ని
చెప్పాల్సిందే. అది లేకుండా ఇంకా వేరే లేదు. దాని తర్వాత వెరీ న్యాచురల్ గా వచ్చేది చిన్నప్పుడు చెప్పిన చదువులు, విద్యాబుద్ధులు. దాంతో పాటు నేను ఇంకొకటి మేజర్ గా చెప్పదలుచు, సొసైటీ నీకు సపోర్ట్ చేస్తే నేను సాధించవచ్చు. ఎనీవే అంటే బంధువులు, అమ్మ నాన్న, భార్య, వీళ్ళందరి సపోర్ట్ ఎలాగ ఉంటుంది ఫ్యామిలీ, బట్ సోషల్ గా సపోర్ట్ ఉంటే నేను అంటే గర్వంగా చెప్పగలను. నేనున్నది వాళ్ళు 90% అయితే మిగతా 10% నాకు సొసైటీ అండగా ఉంది. సొసైటీ అంటే స్నేహితులు కావచ్చు, దాంట్లో అందరూ వస్తారు.